ఇరికించారా? ఇది జరుగుతున్న చర్చ. ఏదైనప్పటికీ కూడా జనసేనకు మాత్రం ఇది చాలా ఇబ్బందికర అంశమే అని రైల్వే కోడూరు ఎమ్మెల్యేది. ఎందుకంటే ఆవిడ డైరెక్ట్గా మీడియాకి వచ్చేస్తున్నది, ఏవో చెప్తున్నది. ఆవిడ 5 సార్లు అభాషణ జరిగింది అంటున్నారు, మరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. మరి అరవ శ్రీధర్ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నాడు, నాది ఏ తప్పు లేదు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్న నేపథ్యం. ఏది నిజం ఏది అబద్ధం 3 మ్యాన్ కమిటీ వేశారు ఇమీడియట్గా. 24 గంటలు తిరగకుండానే పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద యాక్షన్లోకి దిగిపోయారు. మహిళా కమిషన్ కూడా దీని మీద పూర్తిగా నిగ్గు తేల్చాలని చెప్పి వాళ్ళు ఉన్నారు. శివశంకర్ రెడ్డి గారి ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు ఈ కమిటీని. ఇందులో 3 సభ్యులు ఉన్నారు. అదిగో లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు 3 వారం రోజుల్లో ఏది నిజం ఏది అబద్ధం, ఎవరిది తప్పు ఎవరిది నిజం, ఇవన్నీ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అందిస్తారు. ఆ తర్వాత ఆయన యాక్షన్ తీసుకుంటారు. ఏదైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే మీద ఈ స్థాయిలో రావడం, ఎందుకంటే జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి జనసేన ఎదిగిన తీరు చూడొచ్చు. సామాన్యుడికి ఈరోజు రాజకీయ భవిష్యత్తు, రాజకీయ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ జనసేన. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగానే సామాన్యులు రావాలి, లేకపోతే యువకులు రావాలి, వీళ్ళకే రాజ్యాధికారం కావాలి, ఈ రకంగా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడారు. దానికి ఇప్పుడు అరవ శ్రీధర్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అంటేనే ఆయన అదృష్టం, చాలా అదృష్టవంతుడు. ఆయన కళ్ళలో కూడా ఊహించుండడు. సరే ఆయన సర్పంచ్గా అయితే చేశాడు, రావాలి ఇలాంటి వాళ్ళకి, ఖచ్చితంగా గెలిచాడు ఊహించిన విధంగా. ఆయనకి టికెట్ కూడా అనూహ్యంగా ఆఖరి నిమిషంలో వచ్చింది, ఆయనకి ఏం ఇమీడియట్గా వచ్చేలేదు. లాస్ట్ మినిట్లో అసలు ఈయనకి కాకుండా బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏదో మార్చి చాలా ఏవో పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకరికి హామీ ఇచ్చారు, హామీ కూడా కాదని ఇతన్ని నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చారు, గెలిచాడు. కంటే బూర్ల పొట్లో పడ్డాడు రా అని ఆనందపడ్డారు, సంబరాలు చేసుకున్నారు. కట్ చేస్తే 2 ఏళ్ళు తిరక్క ముందే ఈయన ఇరుక్కున్నాడు అని. అసలు 60 ఇన్సైడ్ ఏముంది? ఆవిడ 5 సార్లు అబార్షన్ చేసిందని చెప్తుంటే బహిరంగంగా, ఈ నాకే పాపం తెలియదు, నన్ను ఇరికించారు, ఆల్రెడీ ఆవిడ మీద పోలీస్ కేసులు పెట్టారని ఈవిడ అంటది. ఇంకొక జనసేన నాయకుడు 25 కోట్ల కోసం ఆయన హనీ ట్రాప్ చేశారు, అదిగో ఆ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన బహిరంగంగా వినిపిస్తాడు, ఆయన బహిరంగంగా చూపిస్తున్నాడు. అసలు హనీ ట్రాపు ఎమ్మెల్యే మీద చేసే అంత సాహసం, ఆవిడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నది తను కూడా. ఇంతకుముందు ఏదో తిరుపతిలో ఉన్నప్పుడు హౌస్ ఓనర్తో గొడవ పెట్టుకున్నారట, హౌస్ ఓనర్ ఏమని ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేయలేదట, ఆయనేమో డైరెక్ట్గా ఎస్పీకే కంప్లైంట్ ఇచ్చాడట, ఈవిడేమో మా మీద తిరగబడుతున్నదండి, మా మీద అల్లరి చేస్తున్నదండి. అంటే అంత వ్యవహారం నడుస్తుంటుంది కొన్ని అంశాల్లోని. ఇది ఎక్కడితోటి ఎండ్ అయిపోయి ఇది అంశంలా కనిపించట్లేదు ఇది. సరే, ఇది ఒకవేళ రుజువైతే మాత్రం అరవ శ్రీధర్ రాజకీయ జీవితం మాత్రం ఆల్మోస్ట్ పక్కన పడినట్టే. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన ఇచ్చిన దిశానిర్దేశం కానీ, ఆయన ఇచ్చే సందేశాలు కూడా ఎలా ఉంటాయో మనకు తెలుసు. సో తప్పు జరిగితే నేను ఎవరిని క్షమించను అని చెప్పి ఆయన డే 1 నుంచి చెప్తున్నాడు. అది మరి వీళ్ళ చెవులకి ఎక్కలేదో, మనకేముందిలే ఎమ్మెల్యేలు కదా, అక్కడ వరకు వెళ్తుందా, పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తుందా, మంగళగిరి వరకుని, లేకపోతే మాదాపూర్ వరకు కూడా వెళ్తుందా, ఈ సౌండ్ వెళ్ళదేమో అని అనుకున్నారు. ఈరోజు రాష్ట్రం అంతా ఇదే సౌండ్. కొన్ని నేషనల్ మీడియాలు కూడా దీని స్పెషల్ స్టోరీల కింద చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటి, ఆయన అడుగులు ఎలా ఉన్నాయి, ఆయన సక్సెస్ ఎలా సాగింది, 100% స్ట్రైక్ రేటు, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్పగా మాట్లాడిన మీడియాలే ఈరోజు జనసేన గురించి తప్పుగా మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది కాదు కదా మీ నుంచి ఆయన ఆశించింది. పవన్ కళ్యాణ్ ఆశించింది ఇదా? జన సైనికుల నుంచి, వీర మహిళల నుంచి, జనసేన ఎమ్మెల్యే నుంచి, జనసేన పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇది కాదు కదా ఆయన ఆశించింది. ఒక గొప్ప రాజకీయాలు చేద్దాము, గొప్పగా పార్టీని ముందుకు నడిపిద్దాము, ఇది కదా ఆయన ఆలోచన, ఆయన చేయం. సో ఈరోజు అదంతా ఏమైంది? ఒకవేళ ఇది కానీ నిరూపితం అయితే రేపు ఆయన ఇంకొకరికి ఎవరికైనా చెప్పే పరిస్థితి తీసుకురానివ్వరు. ఆల్రెడీ ఎక్కుపెట్టి ఉంచుతారు బాణాలన్నీ కూడా. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బాణాలు ఇసురుతూనే ఉన్నారు. కానీ ఏ బాణాలు ఎవరిసినా ఏం చేసినా త్వరితగతిన దీని మీద స్పందించి నిగ్గు తేల్చండి, ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వండి, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తనని ఏం యాక్షన్ తీసుకోవాలో ఏం చేయాలో నేను నిరూపిస్తాను అంటున్నారు.
సో రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఇదొక మెసేజ్ లాంటిదే. ఎవరు తప్పు చేసినా సరే మీరు ఆ పని చేయండి. మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. జనసేన వీళ్ళు రియాక్ట్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఇంకొక పార్టీ ఉంటే ఇంకో పార్టీ రియాక్ట్ అవ్వాలి, ఇంకో పార్టీ ఉంటే ఇంకో పార్టీ రియాక్ట్ అవ్వాలి. అంతేగాని మనం ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకు రావద్దు సమాజంలోని. అది సమాజానికి చేటు, సమాజానికి చేటది. అది మీ కుటుంబ వ్యవహారం కాదు, మీ ఇంటి వ్యవహారం కాదు. ఒక పవిత్రమైన పదవిలో ఉండి మనం వేరే వెర్రి తలలకు కానీ లేకపోతే తప్పటడుగులు కానీ వేస్తే ఆ తప్పు అందరికీ అంటుకుంటుంది. ఈరోజు అది పార్టీ మీద పడ్డది. ఆ రోజు తెలుగుదేశం అవనియండి, అంతకుముందు వైఎస్ఆర్సీపీ అవనియండి. గోరంట్ల మాధవది ఎన్నిసార్లు ప్రస్తావించాలి, అది ఎన్నిసార్లు మనం మాట్లాడుకోవాలి. అప్పుడున్న వాళ్ళు అవనియండి, ఏవో ఆ వీడియోలు వచ్చినాయి, ఆ డీప్ ఫేక్లు అంటున్నారు. ఇదోటి పేరు పెట్టారు. ఏదన్నంటే డీప్ ఫేక్ అంటారు. ఏం డీప్ ఫేక్? కళ్ళ ముందు కనిపిస్తుంటేనే ఇంకా మాట్లాడుకోవడానికి ఏమన్నది, ఏదైనా ఫేక్ అనుకోవచ్చు. సరే ఫేక్ అయితే ప్రాబ్లం లేదు. ఆ ఫేక్ ఎవడైతే పెట్టాడో ఆడిని పీకాలి. మనుషుల జీవితాలతోటి కుటుంబాలతోటి ఆడుకుంటే. కానీ మన పైత్యంతో మన వాంఛల కోసం ఎవరినో మనం బలి చేద్దాము, అన్యాయాలు చేద్దాం, అక్రమాలు చేద్దాం అంటే సమాజం ఊరుకోదు. ఒక కంట కనిపెడతానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోవచ్చు, మనం పవర్లు చూసి మాట్లాడే రోజు వచ్చినప్పుడు మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీకి కూడా ఇవే కొంప ముంచినాయి అని కదా అప్పట్లో జరిగిన ప్రచారం. వీళ్ళందరూ చేసిన పనులు జగన్మోహన్ రెడ్డి గారు తలకు చుట్టుకున్నాయి, అంత దారుణంగా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని. అది ఒక్క వైఎస్ఆర్సీపీకే సంబంధించిన అంశం కాదు, సమాజంలో ప్రతి పార్టీకి ప్రతి మనిషికి సంబంధించిన అంశమే. ఇది గుర్తెరగాలి ప్రతి రాజకీయ నాయకుడు. పదం ఉన్నాడు కదా, మనల్ని ఏం పీకలేడు కదా అని చెప్పి ఎవడు వెర్ర వీగినా వాడు కొమ్ములు ఇడిసేయడానికి ఓటర్లు సిద్ధంగా ఉంటారు. బట్ వాళ్ళ టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు ఒక గుద్దు గుద్దితే బొక్క బోర్లా పడతారు. భూస్థాపితం అయిపోతుంది రాజకీయ జీవితం. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఇక మరొక అంశం, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. అన్యాయాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వీరావేశంలో ఈరోజు దాడికి దిగారు. ఆ బయటలు అవి కూడా ఉన్నాయి. ప్యానలిస్టులు అందరూ వచ్చిన తర్వాత అవి కూడా మనం చర్చిద్దాం. ఇక కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్ అండి. 35 ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాల మెడికల్ కాలేజ్ అభివృద్ధి